హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్యూర్ వెజ్ చేపల పులుసు చేసి చూపిస్తానండి. ప్యూర్ వెజ్ ఏంటి, చేపల పులుసు ఏంటి అనుకుంటున్నారా? అదే ఈ స్పెషల్ రెసిపీ అండి. ఇది ప్రతి ఫంక్షన్లో ఇప్పుడు బాగా ఎక్కువగా వడ్డిస్తున్న రెసిపీ ఇది. ఈ రెసిపీని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది మన చేపల కూరకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగుంటుంది రెసిపీ. ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ అరటికాయలండి. ఈ అరటికాయలు మనం మొదలు చివర కట్ చేసుకుని చక్కగా దాని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ చేసుకోవాలన్నమాట. పీల్ చేసుకుని దాన్ని అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు కూడా ఎలా కోయాలన్నది మీకు నేను చూపిస్తాను. ముందుగా దాని మీద ఉన్న ఆ తోలంతా చక్కగా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ముక్కలను మనకి చేప ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ నుంచి కట్ చేస్తే మనకు ముక్క పెద్దగా వస్తుంది. అందులో చిన్న చిన్న ముక్కలన్నీ నేను ఆల్రెడీ తీసేసి మన కర్రీకి కావాల్సిన ముక్కలు మాత్రమే నేను తీసి పెట్టుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చూసారా, ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫిష్ లుక్ రావడానికి మధ్యలో దాన్ని ఆ విధంగా కట్ చేసుకుంటే, హోల్లా కట్ చేసుకుంటే మనకి చూసినప్పుడు ఫిష్ ముక్కలాగానే అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం తీసుకున్న ముక్కలన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే 2 మీడియం సైజు టమాటాలని చక్కగా చాప్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన కర్రీలో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా మన రోట్లో చేసుకుందాం అనమాట. ఈ ఫ్రెష్గా చేసుకుంటేనే కూరకి అమోఘమైన రుచి వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. నిలవ పెట్టుకుంటే మీకు మంచి ఫ్లేవర్ అనేది రాదు కర్రీకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఈ అరటికాయ ముక్కల్ని అందులో 2 సైడ్స్ చక్కగా వేపుకోవాలన్నమాట. బాగా వేప అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది అనమాట. ఆ విధంగా చక్కగా ఆ ముక్కలన్నిటిని వేపేసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో
కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయను కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఒక కరివేపాకు బంచ్ వేసుకుందాం అన్నమాట. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లో ఈ వెజిటేరియన్ చేపల పులుసు బాగా ఫేమస్ అవుతుందండి. ఎక్కువగా స్పెషల్ రెసిపీ కింద దాన్ని పెడుతున్నారనమాట. నేను చెప్పినట్టు ఖచ్చితమైన కొలతలతో మీరు చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది రైస్లోకి మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం పసుపు, కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి దీన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 30 సెకండ్లు మగ్గనివ్వండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఈ కూరకి మెయిన్ చింతపండు పులుసేనండి. ఆ చింతపండు పులుపు ఈ అరటికాయ అందులో ఉడకటం వల్ల అద్భుతమైన ఫ్లేవరు అచ్చు చేపల పులుసు లాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఈ పులుసు అంతా బాగా తెరలకాగాలన్నమాట. ఇందులో మజ్జిగ చీల్చుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఈ గ్రేవీలో వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ముందు వేస్తే బాగా మగ్గిపోయి మీకు మేగడలాగా అయిపోతాయి అన్నమాట. అందుకనే మధ్యలో వేసుకోవడం చాలా బాగుంటుంది. చూసారా ఇప్పుడు తెల్లగా అవుతుందిగా. ఏవైతే మనం వేపు పెట్టుకున్నామో ఈ అరటికాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా ఇది ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా మనకి ఎంత గ్రేవీ కావాలో అంటే ఎంత పులుసు కావాలో అంతవరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదిరిపోద్ది, సూపర్గా ఉంటుంది అనమాట. రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది, రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ. మీరు ఈ రెసిపీ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయింది, సూపర్గా వచ్చింది.